హాయ్, వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను మునగాకు రైస్ చూపిస్తాను. ఇదైతే మామూలుగా తిననీకే, అన్నం పక్కల తిననీకే చేసి పెట్టుకున్న మునగాకు. ఒక 2 చెంచాలు ఉంది ఇలాంటిది. మళ్ళీ అన్నం, ఒకరికి సరిపడా అన్నము. ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నా. దీంట్లో అన్నీ ఉన్నాయి. ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసి కొట్టింది ఇది. డైరెక్ట్ తినేయచ్చు, కారం కూడా ఉంది. అందుకని నేను కారం ఏమి వేస్తలే. ఇప్పుడు అన్నంలో ఇట్లా కలిపేసుకొని పోపేసుకుందాం. ఇంకా ఇక్కడ ఒక టీ స్పూను శనగపిండి, 2 కాకరకాయలు. ఇవి నా ఫ్రెండ్ వాళ్ళ ఇక్కడ చిన్న చెట్టు ఉంటే దానికి కాసి ఉంటే తెచ్చుకున్నా. చాలా లేతగా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. 2 సన్న కాకరకాయలు, తవ్వపడా ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుంటా. దీంట్లో ఇంకా వేసుకొని ఇది ఫ్రై చేసుకొని ఈ అన్నం పోపు వేసాను. నా వీడియో నచ్చితే అట్లా చూసి వదిలేయకుండా ఒక లైక్ పెట్టండి తప్పకుండా. మళ్ళీ లైక్ ఎంబడి వద్దా అనుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోకండి. మీ లైక్ నాకు చాలా సేఫ్ ఉంటుంది. మీ లైఫ్తో నాకు మంచిగా ఉంటుంది, నాకు ఖుషి అవుతుంది. ఇది నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం కూడా ఇట్లా అన్నం లేచి కలిపేస్తూ, మీరు నన్ను సహకరించుతుంటేనే నాకు వీడియోలు చేయాలనిపిస్తుంది కదా. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నూనె పెట్టుకున్నాం, దాంట్లో కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయల పిండి, ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం. ఈ అన్నం కూడా అన్నానికి మంచిగా మునగాకు పట్టించి పెట్టుకున్నాం. ఈ కాకరకాయలు వేసేద్దాము. కాకరకాయ ముక్కలు వేసేస్తాం, ఇవి ఫ్రై అవుతుంటుంది. ఇదే కడాయిలా నేను అది కూడా చేసేసుకుంటాను. దీనికి పోపు పెట్టుకుంటాను. మునగాకు రైస్, మునగాకు ఎక్కువ వాడుతున్నారు కదా జనాలు, మునగాకు చాలా యూజ్ చేస్తున్నారు కదా. అందుకని నేను మునగాకు రైస్ ఇలా పిల్లలకి డబ్బాలు పెట్టినా, పెద్దవాళ్ళకి డబ్బా కట్టినా చాలా ఖుషీగా తింటారు. ఇలా మునగాకు రైస్ చేసి పెడితే, మునగాకు పులిహోర చాలా బాగుంటుంది. అందరు చేసుకొని చూడండి. ఇప్పుడైతే ఇది ఫ్రై చేసుకుందాం కాకరకాయలు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇది తీసేసుకొని అన్నంకు పోపు వేసుకుందాం. దీంట్లోనే డైరెక్ట్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేను. మునగాకు రైస్తోని సైడ్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలా ఇవి పోపు దినుసులన్నీ, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసిన, పల్లీలు వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన బాదం ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేస్తలే, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేస్తున్నా నేను పోపులా. ఇది పోపు అయింది. కరివేపాకు వేస్తున్నా, కొద్దిగా కరివేపాకు చిన్నగా ఉంది. ఇగుర్లు కొంచెం నల్లగా అనిపిస్తుంది. ఇది చాలా లేతది కరివేపాకు, కొద్దిగా బ్లాక్ అనిపిస్తుంది. ఖరాబ్ ఏం కాలేదు. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టచ్చు కదండి. లైక్ పెడితే ఏం కాదు కదా, లైక్ ఫ్రీయే కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే. ఇప్పుడు పోపు అయింది. ఇప్పుడు ఈ అన్నం వేసి కలబెట్టుకున్నాం. ఇప్పుడు మంచిగా కలుపుకొని వడ్డించుకున్నాడే అంతే. అన్నం మామూలు అన్నం ఉండాలి, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఇట్లా పుల్లలు వండుకోవాలి. పొడిగా ఉండాలి అన్నం అయితే. మరి ముద్ద ఉంటే కలవది. ఇట్లా పొడి వండుకొని ఇలా పోపు కలుపుకుంటే అయిపోయాయి. మీరు మునగాకు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు
నిమ్మకాయ రసం వేసుకోకుండా పర్వాలేదండి, అట్లనే కూడా తినొచ్చు. నేను కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకున్నా. ఇప్పుడు వడ్డించుకునుడే రెడీ మునగాకు రైస్. సూపర్. లేత మునగాకు వస్తుంటుంది. ఇప్పుడు చెట్లున్న వాళ్ళు తెంపుకొని చేసుకోండి, చెట్లు లేని వాళ్ళు కొనుక్కొచ్చుకోండి. మునగాకు పౌడర్ కూడా దొరుకుతుంది ఇప్పుడు బజార్లో, మార్కెట్లలో, ఆన్లైన్లో దొరుకుతుంది, మార్కెట్లలో దొరుకుతుంది. మునగాకు పౌడర్ తెచ్చుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఆకు లేని వాళ్ళు స్పెషల్ ఒట్టి మునగాకు గ్రీన్గా ఉంటుంది, గ్రీన్ అవుతుంది అన్నం, చాలా బాగుంటుంది. అందరు చేసుకొని తిని చూడండి. నా రెసిపీ ఎట్లా ఉంది, నచ్చిందా? నాకు ఒక లైక్ పెట్టండి, చెప్పండి ఎలా ఉంది అనేది. ఈరోజు మునగాకు రైస్ నా రెసిపీ. మునగాకు రైస్, కాకరకాయ ఫ్రై. సూపర్, చాలా బాగుంది. నచ్చిన వాళ్ళకు లైక్ పెట్టండి. ఓకే అండి, ఉంటా, బాయ్ బాయ్.